జగన్మోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఎన్నాళ్ళుగా తన మీద ఋషికొండ చుట్టూ చేస్తున్న విమర్శలకి సూటిగా స్పందించారు. ఋషికొండను ఒక ఆణిముత్యంగా ల్యాండ్ మార్క్గా ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో వైజాగ్ కేంద్రంగా యోగాంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి చేసిన ఖర్చు కన్నా ఋషికొండ భవన నిర్మాణాలకి ఖర్చు తక్కువ అన్నట్టుగా చెప్పడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టింది. ఇప్పుడు ఆ రెండింటినీ పోల్చుకుంటూ ప్రజల్లో విస్తృతమైన చర్చ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 330 కోట్ల రూపాయలు యోగా కోసం ఖర్చు చేస్తే ఆ డబ్బులతో ఒక శాశ్వతమైనటువంటి రాజప్రసాదం లాంటి భవనాలు సిద్ధమయ్యేవి కదా అనే అభిప్రాయం చాలామంది నుంచి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. మొత్తం అన్ని పత్రికలు చూడవచ్చు. ఈరోజు వచ్చినటువంటి పత్రికలు అన్నింటిలో చూసినా ఎక్కడ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి మాటల మీద కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకుముందు అయిన మీడియా సమావేశంలో పరకామణి గురించి అది చిన్న కేసే అన్నట్టుగా మాట్లాడగానే మొత్తం నాయకులంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడికి పూనుకున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ ఆ పరకామణి కేసు చుట్టూ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టాలి అనే ప్రయత్నం చేశారు. మరి ఋషికొండ భవనాల గురించి చేసినటువంటి కామెంట్ మీద, యోగాంధ్ర నిర్వహణ కోసం పెట్టినటువంటి ఖర్చు మీద ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, విపక్ష నేత చేసినటువంటి కామెంట్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారు, ఇవన్నీ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. నిజంగానే యోగా డే పేరుతో 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసేశారా? ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయడం వల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలకి సమాధానం చెప్పలేక దాటవేత ధోరణిలో ఉన్నారా? పరకామణి చుట్టూ వెంటనే ఎక్స్లో ట్వీట్లు, మరో చోట పోస్టులు, ఇంకో చోట వీడియోలు, మరొక పేపర్ ప్రకటనలు, ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి వస్తే ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమా, ఎంపీ అప్పలనాయుడు ఇలా అక్కడక్కడ కొద్ది స్వరాలు లేవడమే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలకి కౌంటర్ ఇవ్వడంలో కూటమి సర్కారు ఫెయిల్ అవుతోంది. ఆఖరికి ఆ టూరిజం శాఖ మంత్రిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ అయితే ఇది తన విషయమే కాదు అన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు. ఋషికొండ భవనాలకి 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాం, నిర్మాణానికి పెట్టినటువంటి మొత్తం అంతే అన్నట్టుగా కందుల దుర్గేష్ అసెంబ్లీలో వెల్లడించారు. అయితే బయట దాన్ని 450, 500, 600 రకరకాల నెంబర్ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని 230 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాం అన్నట్టుగా తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి తన కౌంటర్లో భాగంగా యోగా డేతో పోల్చినటువంటి లెక్కలతో ప్రభుత్వం గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా మారిపోయింది. కనీసంగా మాట్లాడి అది కాదు ఇదయ్యింది అని చెప్పడానికి కూడా సిద్ధం కాలేదు. మరి ఎందుకని ప్రభుత్వం అంత మౌనంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి మాటలను అంగీకరించినట్టేనా? జగన్మోహన్ రెడ్డి విమర్శల్లో సహేతుకత ఉన్నట్టేనా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమన్నట్టేనా? జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల ఇక ప్రభుత్వం దగ్గర సమాధానం లేక తప్పించుకొని తిరుగుతున్నట్టేనా? ఇలాంటి అభిప్రాయాలన్నీ ఇప్పుడు కలగక మానవు. మొత్తంగా ఋషికొండ చుట్టూ నానా రాద్ధాంతం చేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనాం చేయాలని చూసిన కూటమి ప్రభుత్వం చివరికి తనే ఇరకాటంలో పడిందా అనే అనుమానం ఇప్పుడు కలగక మానదు. ఇప్పుడు ఋషికొండ చుట్టూ చేసినటువంటి ప్రచారం మీద యోగా డే ఎదురుగా పోటీ రావడంతో ఏం చేయాలో పాలుపోయినటువంటి స్థితిలో చంద్రబాబు అండకో ఉన్నారు అనే మాట అందరి నోటా వినిపిస్తోంది. యోగా డే, ఋషికొండ రెండింటితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి కట్టిన కట్టడాలు ఇది కళ్ళెదురుగా కనబడుతుంటే చంద్రబాబు చేసిన ప్రచారం అంతా అక్కడ బంగాళాఖాతంలో వృధాగా సముద్రం పాలయ్యింది అనే అభిప్రాయానికి మానక తప్పని పరిస్థితి ప్రజల్లో ఉంది. దీంతో మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో కూటమి సర్కారు ఉంది అనే మాట రుజువవుతోంది.